నేను ఎప్పుడైతే వానరసేన వాళ్ళు ఒక 3 నెలలు తిరిగారమ్మా నా చుట్టూరా. ఓపెన్‌గా చెప్తున్నా నేను. నేను చాలా అమానుషంగానే ప్రవర్తించాను వాళ్ళ పట్ల. 3 నెలలు తిరిగారు నా చుట్టూరు. హ్మ్. హ్మ్. ఎందుకంటే నేను పోవడం, ఏదో దేవాలయం దగ్గర కూర్చోవడం అమాయకంగానే హ్మ్. పోరాడడం, ధర్నా చేయడం, నీళ్ళ చుక్క తాగకపోవడం. అయ్యో! నా తల్లి దేవాలయంలో నల్లపోచమ్మ తల విరగ్గొట్టారు. అయ్యో! ఇంకో చోట ముత్యాలమ్మ గుడి దగ్గర కాలేసి తొక్కేసారేనో పిచ్చిదానిలాగా ఏదో భక్తి పిచ్చి చచ్చింది నాకు. కూర్చుంటాను అమాయకంగా అక్కడ. నా వెనకనే డీల్స్ అయిపోతాయి. ఓకే. హాయిగా పోలీస్ స్టేషన్‌లోనూ డీల్ అవుతాయి. యాకత్‌పూర్ అంతే పోలీస్ స్టేషన్‌లో డీల్ కొట్టుకున్నాను. హ్మ్. నా మీద ఎవడన్నా కేసేసినా నాకేం అభ్యంతరం లేదు. సో, పైగా ఇప్పుడు పైగా నా మీద అనడం కూడా ఏదో పిచ్చిది. ఆ! ఇక కూర్చొని ఉంటుంది. తిననివ్వదు. బతకనివ్వదు. పర్లేదు. ఎక్కడికి తేల్చకుండా నా అలా అంతరాత్మకు మన అమ్మవారికి తెలుసు. నేను న్యాయంగా, ధర్మంగా కూర్చున్నానా లేదా? నిజంగా న్యాయంగా, ధర్మంగా అమ్మవారి తల విరగ్గొట్టిన వాడిని నా ముందు తీసుకురమ్మని కూర్చున్నానమ్మా నేను. చిట్లు కూడా రాశాను. ఈ తల ఎవడైతే అమ్మవారి తలని ఛేదించాడో వాడు నా ముందుండాలి. అప్పుడే నేను లేవని కూర్చున్నా. ఏం ప్రయోజనం? ఎవరి కోసం కూర్చోమని? స్థానికులా భయపడిపోయారు. హ్మ్. అమ్మో! రేపొద్దున్న అంతా అయిపోయినాక వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో ఇక్కడ వాళ్ళు. రైట్. నాకా భయం లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అందుకు ఒక రకమైన విరక్తొచ్చేసింది నాకు గూడా. నేను పోయి పోరాడతాను. వాళ్ళకు 1 అవర్ ధర్నా గావాలి అంతే వాళ్ళకి. ఆ తర్వాత వద్దు. కాబట్టి నేను రాలేను నాయన. నన్ను దారుణంగా వాడుకోవడం జరుగుతోంది.